నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం రవాణా ఆధారిత అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన ఏపీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు ఇక బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలి. రోహిత్ వేముల హత్యకు ఆయనే కారణం. ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదని వ్యాఖ్య. రాజాసింగ్ రాజీనామా ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించిన బీజేపీ అధిష్టానం. బహుళజాతి కంపెనీల మేడలు పెంచారు. వంచారి నకిలీ మక్కా విత్తనాలపై రైతుల పోరుబాట. తొలిసారి 3.80 కోట్ల పరిహారం అందుకున్న రైతులు. రాష్ట్ర అభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి. అమెరికా స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భాషా వైవిధ్యాలున్న మనుషులంతా ఒకటే. రాజభాష విభాగం స్వర్ణ జయంతి సమాహార్లో వక్తలు పాల్గొన్న కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. హైకోర్టు స్పష్టం. సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే వర్షం లోటు, సాగు తడబాటు. సాగు ముందుకు సాగక ఆందోళన రైతాంగం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయానికి సగటున 185 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 165 సెంటీమీటర్లే నమోదు. ఏకంగా 20 సెంటీమీటర్ల లోటు వర్షపాతంతో సాగుకు ఇబ్బందులు. ఈ సీజన్లో పంటల సాగు అంచనా 1.32 కోట్ల ఎకరాలు. ఇప్పటి వరకు సాగైంది కేవలం 56.26 లక్షల ఎకరాలే. చాలా చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. మొలకలు వచ్చినా ఎండిపోయే పరిస్థితి. పెట్టుబడి కూడా వచ్చేలా లేదంటున్న రైతులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధికంగా సాగైన పత్తి, వరి అంతంతే. సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి. ప్రాజెక్టులపై ఆధారాలతో వచ్చి మాట్లాడతామంటూ హరీష్ రావు పేర్కొన్నారు. నదీ జలాలపై సీఎంది కవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేబినెట్ నిర్ణయాలు నోట్ అడిగితే ఇవ్వలేం లేదు. కమిషన్ ఇచ్చిన వివరాలు మాకెందుకు ఇవ్వరు? కాళేశ్వరంపై ఘోష్ కమిషన్కు అదనపు వివరాలు అందజేత. కోటాకు కాపు కాద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్. కోర్టుల్లో కేసులు పడకుండా చూడండి. సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాలి. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు, సుప్రీంలో కేవీఎట్లు చేయాలి. బీసీ రిజర్వేషన్లకు సహకరించండి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు మంత్రి పొన్నం వినతి. రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదంతో గాంధీభవన్లో సంబరాలు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ నేతలు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం గాంధీభవన్లో రాహుల్ ఫోటోతో కాంగ్రెస్ నేతలు సంబరాలు. చిత్రంలో పొన్నం, వాకిటి కేకే తదితరులు ఉన్నారు. ఇక రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఓకే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్కు ఇవ్వాలని సూచన. బీజేపీతో ముగిసిన 11 ఏళ్ల అనుబంధం. గోషమహల్ నుంచి వరుసగా 3 సార్లు గెలుపు. ఇక రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్లు, ఇతర రాష్ట్రాల్లో వీటి పనితీరుపై అధ్యయనానికి సీఎం ఆదేశం. ప్లాంట్లు ఏర్పాటు, ఖర్చు, ఉత్పత్తి, ధరలు పరిశీలించాలని సూచన. 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే యోచన. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభించే విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి. ఇప్పటికే మనుగూరులో బారాజల ఉత్పత్తి కేంద్రం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూస్తే భలే ముందు చూపు. ఆర్థిక భద్రతపై రాజ్ కసిరెడ్డి దూరదృష్టి. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సాయి. డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ. కీలక స్థానంలో ఐపాక్ సతీమణి. డిజైన్ బ్యాటరీకి కేంద్ర అనుమతులు. ఇక ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి. అంతలోనే జగన్ను గద్దెదించిన జనం. కూటమి సర్కార్ చర్యలతో తలకిందులు. ఒత్తిళ్లకు తలొగ్గాం. కొన్ని పొరపాట్లు జరగడం వాస్తవమే. ఎక్సైజ్ పాలసీ నేను రూపొందించడం లేదు, అమలు చేశా అంతే. రజత్ భార్గవ్. ఉల్లంఘనపై సిట్ ముందు మౌనం. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటివేత. రాజ్ కసిరెడ్డి వ్యవహారంపైన మౌనముద్ర.
రాష్ట్రంలో జనాభా వృద్ధికి మంచి పాలసీ తెస్తాం. దేశం అంటే మనుషులో అన్న గురజాడే స్ఫూర్తి. జనాభా ఇక ముందు దేశానికి భారం కాదు, ఆస్తి. ఆనాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించా జనాభాను వృద్ధి చేయాలని నేనే చెప్తున్నా. అధిక జనాభా ఉన్న దేశాల వైపు ప్రపంచం చూపు. ఆఫీసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఊతమిస్తాం. జనాభా దినోత్సవ సదస్సులో చంద్రబాబు వెల్లడి. మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మ. ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మన భాషగా ఎందుకు అనుకోవడం లేదు? చిల్లర రాజకీయాల కోసమే హిందీని వ్యతిరేకిస్తున్నారు. హిందీ నేర్వడం అంటే ఉలికిని సదృఢం చేసుకోవడమే. రాజభాష స్వర్ణోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, నిన్న ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారో, మరి 75 దాటితే దిగిపోవాల్సిందే అంటూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భాగ్యశ్రీ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. భారత రాజ్యాంగంలో కానీ లేకుంటే బీజేపీ పార్టీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ అట్లాగే మనకు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంస్థ రాసి ఉన్న రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా ఈ 75 ఏళ్ల వయ పరిమితి లేదు. అది మొదలు గమనించాలి. నెంబర్ 1. రెండోది ఆర్పీ యాక్ట్ అంటాం, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటాం. అంటే ప్రజాప్రతినిధిగా ఎన్ని రోజులు ఉండొచ్చు అని దాని కూడా ఒక వయో పరిమితి లేదు. 2 పరిమితులు ఉన్నాయి. ఒకటేమో ఇన్సేన్ అంటే పిచ్చివాడు కావద్దు, లేకుంటే రెండవది ఇన్సాల్వెంట్ కావద్దు అంటే దివాలా కోరు కావద్దు. ఈ 2 రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈ 2 లేకపోతే ఎవరైనా చేయవచ్చు. కనుక వయో పరిమితి అక్కడ లేదు. అట్లాగే బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని కూడా ఎక్కడ రాసుకోలేదు, ఆర్ఎస్ఎస్ లో కూడా లేదు. కానీ వారు అన్నమాట ఏంటంటే దాన్ని ఇప్పుడు పెడార్థాలు చాలా తీస్తున్నారు. కొన్ని జరిగిన మాట వాస్తవం. గతంలో ఇదే మోడీ గారు మరి ఇదే వయోపరిమితి అనే దాన్ని పెట్టి ముసలి వాళ్లకు మరి పక్కన పెడతామని చెప్పి ఆయన అనకనే అని చాలా మందితో అనిపించి గతంలో అద్వానీ గారిని పక్కన పెట్టారు. అట్లానే మురళీ మనోహర్ జోషి గారిని పక్కన పెట్టారు 75 దాటి. అట్లాగే యశ్వంత్ సిన్హా, ఇట్లా ఒక 10-12 మంది తనకంటే సీనియర్లు అయిన రాజకీయ నాయకులు పక్కన పెట్టారు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే, మనకు గతంలో ఇందిరాగాంధీ గారు నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో సమాచార ప్రసార శాఖ మంత్రి పనిచేసి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా చిక్కులు వచ్చినాయి. సీనియర్లు ఎవరు వినలే. మొరార్జీ దేశాయ్ లాంటి వాడు కూడా ఇందిరాగాంధీ హయాంలో కానీ బయటకు పోయింది. కనుక వినకపోతే కామరాజ్ నడారని మనకు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అంగుటి నిషాన్ అంటే వేలిముద్రగాడే కానీ ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన తెలివి ముందు చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరాడు. ఆయన ఒక సలహా చెప్పిండు ఇందిరాగాంధీకి, దీన్నే కామరాజ్ ప్లాన్ అంటాం. ఆనా ఉన్న మీ సీనియర్లందరినీ, నీకన్నా పై సీనియర్లందరూ నీ మాట వినరు, నువ్వు వాళ్ళని పక్క తప్పించు, ఆటోమేటిక్ గా నువ్వే సుప్రీం అవుతా, నీకన్నా జూనియర్లను పెంచుకో, నీ సమాన స్కందులు నువ్వు అదుపులో ఉంచుకో అని. ఇదే మాట నేను చెప్పేది. దీన్ని తమిళంలో చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పారు. అందుకని ఏమన్నాడంటే ఇంగ్లీష్ కూడా రాదాయన కనుక చెప్తే దాన్ని అమలు చేస్తూ కామరాజ్ ప్లాన్ అమలు చేస్తూ ఇందిరాగాంధీ గారు నిలదొక్కున్నాడు. సరిగ్గా అదే సూత్రాన్ని మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా 14 ఏళ్ళు 13 ఏళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశ రాజకీయాలకు వచ్చినప్పుడు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళందరూ వ్యతిరేకించారు. కానీ వ్యతిరేకించిన వాళ్ళందరినీ పక్కకు పెట్టి తాను మొట్టమొదటిసారి ప్రధానమంత్రి కాగానే ఎవరిని ఎక్కడ కర్రు కాల్చి వాదన పెట్టాలని చేసుకుంటూ వచ్చిండు. తన పార్టీలోనే మొదలు నిలిచి గెలిచిండు, వాళ్ళందరినీ పక్కన పెట్టిండు. ఇవాళ ఈ వ్యాఖ్యలు ఏమవుతున్నాయంటే 75 ఏళ్ల వ్యాఖ్యలు అనేది నేనంటున్నాను రాజ్యాంగంలో కాదు, ఎక్కడా ఈ నిబంధన లేదు. కనుక ఆరోగ్యం సరిగ్గా ఉన్న రోజు ఎవరైనా చేయొచ్చు. 75 ఏళ్ళ లెక్క కాదు. 75 ఏళ్ళు అంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా 75 ఏళ్ళు అయిపోయింది, మరి దీపోవాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ సరైనది కాదు. రాజ్యాంగంలో లేని దాన్ని పట్టుకొని గుంజడం సరైనది కాదు. ఇక మోహన్ భగవత్ అన్నది ఏంటంటే, తనకు 17 సెప్టెంబర్కు 75 ఏళ్ళు నిండుతాయి, నేను దీపోవాల్సిందే అన్నాడు. మొదలు ఆయన చేయాల్సిందే, అన్నవాడు చేయాలి కదా. ఉల్లిగడ్డ సామెత అయ్యగారు సామెత కావద్దు కదా, అయ్యగారు ఉల్లిగడ్డ సామెత కావద్దు కదా, తను దిగిపోవాలి. కానీ తాను పోకుంటూ ఎవరిని అంటున్నాడంటే మోడీ గారిని కూడా ఇవాళ గుంజే ప్రయత్నం చేస్తున్నాడు. నా ఉద్దేశం అమ్మా, మోడీ గారు దీపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఫ్లైట్ ఎక్కితే భాగ్యశ్రీ గారు మీకన్నా నాకన్నా స్పీడ్గా ఎక్కుతారు కదా, దిగినా ఎక్కినా కూడా. కనుక రాజకీయాల్లో మైండ్ మెదడు సరిగ్గా ఉండి సరిగ్గా యాక్టివ్ గా కాలు చేతులు ఆడితే
ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, తప్పులేదు అంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పటికే మరి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు ఆర్ఎస్ఎస్ అధినేత ఈ సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. మరి ఇద్దరు రిటైర్ అవ్వాల్సిందే అంటూ కూడా మరోపక్క కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమంటారమ్మా? అంటే హలో. ప్రధాని మోదీ, ఇటు ఆర్ఎస్ఎస్ అధినేత ఈ సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. మరి ఇద్దరు కూడా రిటైర్డ్ అవ్వాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ మరోపక్క డిమాండ్ చేస్తుంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటిదాకా ఉండొచ్చు అని మాట్లాడిందని చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో కూడా వారి అధ్యక్షుడు ఎంత వయసమ్మా? మల్లికార్జున ఖర్గే. ఆయన మీద చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది. ఎస్. మరి ఆయన 75 ఏళ్ళు దాటిన వాడే కదా. అంటే మీ చీఫ్ గా మాత్రం 75 ఏళ్ళు దాటిన వాడు ఉండొచ్చు, ఎదుటి వారు ఉండొచ్చు. అంటే మోడీ ప్రధాన శత్రువు వారికి. మోడీ దిగిపోతే మోడీ పోయిన పార్టీలో బీజేపీలో ఈ నాయకులు ఎవరు ఉండరు, మాకు రాహుల్ గాంధీకి ఎదురులేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఎదుటి పార్టీ సంగతి ఎందుకు, మీ పార్టీ మీరు సంగతి చూసుకోండి. నెంబర్ 1. రెండోది కూడా సోనియా గాంధీ గారు అంటే 1885 లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఓషు విదేశీయుడు ఏర్పాటు చేశారు. మరి సరే మన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ 140 ఏళ్ల పార్టీలో సోనియా గాంధీ గారు 19 సంవత్సరాలు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మధ్యాహ్న రాహుల్ గాంధీ 1.5 year ఉంది విఫలమై నేను ఫెయిల్ అయినాను పక్కకు పోతే కూడా మళ్ళీ సోనియా గాంధీ గారు వచ్చారు. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు శాసిస్తున్నారు? సోనియా గాంధీ గారు కదా. కనుక మీ పార్టీలో మీ అధ్యక్షుడు మాత్రం 80 ఏళ్ల వాడు ఉండొచ్చు, మీ పార్టీలో మీ అధ్యక్షురాలు 19 ఏళ్ళ నుంచి ఒకే ఉండొచ్చు. సమస్య మీ పార్టీలో మీరు పెట్టుకొని ఇవాళ వాళ్ళని విమర్శించడం ఏందని నేను అంటున్నాను. కానీ ఇప్పుడు పక్క పార్టీ సంగతి ఎందుకు, మీ పార్టీ మీరు చూసుకోండి. మరి అంటే ఇప్పుడు పక్క పార్టీలో సంక్షోభం వస్తే మేము ఆనందిద్దాం, చప్పట్లు కొడదామనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో కనపడింది, సరైనది కాదంటున్నాను. అట్లానే మోహన్ భగవత్ అనే మాట ఎక్కడ మోడీని ఉద్దేశించి అనడా కాదా తర్వాత సంగతి మనం అన్వయించుకుంటున్నాం. అందుకని చెప్పాను కదా, భారత రాజ్యాంగంలో కానీ బీజేపీ రాజ్యాంగంలో కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ రాసుకున్న నిబంధనలు కానీ ఎక్కడ 75 ఏళ్ళ నుంచి ఉండొద్దని ఇక్కడ లేదు. అది రూల్ కూడా కాదంటున్నాను. రాజకీయాన్ని రిటైర్మెంట్ లేదు, వాళ్ళు పూర్తిగా సౌండ్ మైండ్ తో ఉండి మంచిగా యాక్టివ్ గా చేయదలుచుకుంటే చేయొచ్చు అంటున్నాను. కర్ర పట్టుకొని పక్కన మీరు ఒక మనిషి ఆసరా లేకుండా నడవలేని మల్లికార్జున ఖర్గే మీ జాతీయ అధ్యక్షుడు పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ఆ మాటలు మాట్లాడి సరైన కాదంటున్నాను. ఏమైనా సరే మోడీ దీపమనే మాట ఎందుకంటున్నారంటే తమకు సమాన స్కందుడు కావాలంటే కాదు. కానీ బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు కదా. ఒకనాడు వాజ్పేయి తర్వాత ఎవరు అన్నారు అద్వాని అవుతారా కాదా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది, మరి మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు కదా, ముఖ్యమంత్రి 3 సార్లు, ప్రధానమంత్రి 3 సార్లు ఉన్నారు. కానీ మోడీ తర్వాత ఎవరు అనే సమస్య లేదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అయిపోయిన తర్వాత ఎవరు అని చాలా మంది ఇండియా ఇందిరా అన్నాడు. ఏమైంది? ఇందిరాగాంధీ తర్వాత ఇంతమంది ప్రధానమంత్రులు మారిండు, రాజకీయాలు మారినాయి. ఎవ్వరు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురిజాడ అప్పారావు గారు చెప్పిన వాక్యం సత్యం తప్ప వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళ ప్రభావం ఉంటది మన మీద. వ్యక్తుల ప్రభావం తక్కువది కాదు, వ్యక్తులు చేసే సేవలు కూడా తక్కువ కావు. దాంతో చిన్నపుచ్చాల్సిన అవసరం లేదు. నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, వాజ్పేయి గారైనా, పివి నరసింహారావు గారైనా, లాల్ బహదూర్ శాస్త్రి అయినా, ఇవాళ మోడీ గారైనా, మన్మోహన్ సింగ్ గారైనా ఎవరైనా సమస్య లేదు. వాళ్ళ ముద్ర తప్పనిసరి ఉంది, దాన్ని ఆచరించాలి అంతే తప్ప వ్యక్తులే ముఖ్యం అంటే మాత్రం వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎస్ రామ్మోహన్ గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఏపీలో మద్యం కబలిస్తోంది. పూర్తిగా బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ దందా కొనసాగుతుంది. గతంలో ప్రభుత్వంలో కూడా ఈ మద్యం, అక్రమ మద్యంపై కూడా అనేక విమర్శలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి టీడీపీ మద్యం సిండికేట్ అర్ధగోలుగా దోపిడీ చేస్తోంది. మరి నకిలీ దందా కొనసాగిస్తోంది, కల్తీ మద్యం పేరుతో దందా కొనసాగిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడుతుంటారు? అంటే మద్యం మీద రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఆంధ్రప్రదేశ్ లో. అంతకుముందేం డిజిటల్ పేమెంట్స్ లేవు, మద్యం మీద 20,000 కోట్ల కుంభకోణం ఎవరు అంటారు, 1,00,000 కోట్ల కుంభకోణం ఎవరు అంటారు. అసలు అమ్మింది 1,00,000 కోట్లు కాకపోయినాక మరి 20,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందని ఏమో ఇటువైపు అంటున్నారు. మద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం విమర్శించుకునే క్రమంలో ఇద్దరే ఎవరికి ఏ మాత్రం తీసుకోరు. గతంలో మద్యం విషయంలో కేసులు పెడుతున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో 5-6 ప్రధానమైన నాయకులు, వైసీపీ నాయకులు జైల్లో ఉన్నారు. కనుక ఇప్పుడున్న మద్య విధానాన్ని వ్యతిరేకించుకుంటూ వీళ్ళు కూడా దొంగలే అని చెప్తున్నారు. నిజమే, ప్రభుత్వాలన్నీ కూడా 3 విషయాలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా జిఎస్టీ ఒకటి ఉన్నది, ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ. రెండోది ఏమో మైను శాండ్, మైను వైన్ అంటాం కదా, రెండోది రిజిస్ట్రేషన్ ఆదాయం, మూడోది స్పష్టంగా ఇవాళ మనకు లిక్కర్ మీద వచ్చే ఆదాయం. లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమైంది బేరీజ్ చేసుకుంటే 5 ఏళ్ళు చూసాం. మనం ప్రభుత్వ షాపులు నడుపుతూ డిజిటల్ పేమెంట్ లేకుండా ఎట్లా దోచుకున్నారనే దాన్ని కేసు అయినా వస్తున్నది. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతుందో
తెలుగుదేశం ప్రభుత్వం లేకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసవాన్ని ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి, కోర్టులో కేసు వేయాలి, కంప్లైంట్ చేయాలి, మద్య విధానం మీద సమీక్ష కోరుకోవాలి, చేయాలి. కానీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ, ఆధారం లేని ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు బట్టగాల్చి వేయడం సరైనది కాదు. ఇప్పుడు రఫా రాజకీయాల నుంచి నరికివేద రాజకీయాలు మొదలైనవి చూస్తున్నాం కదా. వాళ్ళు నన్ను ఏం మాట్లాడినా చూసినాం కదా. అది వేరే సంగతి అని చెప్తున్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో ఏది పడితే అది మాట్లాడడం, అధికార పక్షానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పనులు చేయడం చూస్తున్నాం కదా. వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే ఏం చేస్తాం, నరికేస్తామని ఒక ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మొన్నటిదాకా ఏం మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు కానీ, లేకుంటే నేను పేరు చెప్తున్నాను, వాళ్ళ నాన్న పేరు ఎట్లా చెప్తున్నాను, మనకు అచ్చెన్నాయుడు గారు కానీ. అందుకని ఏమంటున్నానంటే రెండు వర్గాలు అంటే అధికారం పోగానే పేదవాళ్ళు అయినట్టు మాట్లాడుతున్నారు, అధికారం ఉన్నప్పుడేమో అడ్డగోలుగా మేము చేసేదానికి ఎదురు లేదు అంటున్నాం. అంటే ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అని సాగినంత కాలం సాగించుకొని, సాగకపోతే మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సతికిల పడుతున్నారు. ఇవాళ అది కూడా లేదు. ప్రతిపక్షము అధికార పక్షం ధీటుగా జవాబు ఇచ్చుకుంటుంది, తప్పుడు సవాళ్ళు చేసుకుంటుంది, తప్పుడు పరిష్కారాలు చూపెడుతున్నది. ప్రజలు పూర్తిగా పిచ్చివాళ్ళని చేస్తున్నారు. ప్రజలు అయోమయంలో పడి ఎవరిని సమర్థించాలో ఎవరిని సమర్థించొద్దు అనే అయోమయంలో పడే పరిస్థితి చేస్తున్నారు. కనుక లిక్కర్ కుంభకోణం ఇష్టంగా జరుగుతుంటే ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది, ప్రతిపక్ష నాయకులది, కార్యకర్తలది కదా. చేస్తే దాని మీద ఎంక్వైరీ జరగకపోతే మనం అందరూ డిమాండ్ చేద్దాం. ఎస్ రామ్మోహన్ గారి మరో అంశం చూసుకుంటే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలంటూ నిన్న సమావేశంలో నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణమంటూ కూడా దీనికి ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇప్పుడు మోడీని దిగుపోమని జయరాం రమేష్ ఎట్లా మాట్లాడుతున్నారో ఇదే అంతే అంటున్నారు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడు ఎన్నికైందో వాళ్ళ పార్టీ వ్యవహారం మీకెందుకు? మీ పార్టీ మీరు సరిగ్గా చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ మీ వ్యవహారం నాకు సరిగ్గా చూసుకోండి. మీ లికలకులు ఉన్నాయి, క్రమశిక్షణ రాహిత్యం కనపడుతుంది. వరంగల్ జిల్లా నేతలంతా ఒక మంత్రికి ఒకటికి భర్తకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు. వాళ్ళు మేము పార్టీలో ఉండాలా లేదా అంటున్నారు. మీ పార్టీ సంక్షోభాన్ని మీరు చూసుకోకుండా ఎదుటివారి పార్టీని సంక్షోభాన్ని నెట్టే ప్రయత్నం ఎందుకు అంటున్నారు. బట్టి విక్రమార్క గారు మంచి వైజ్ మ్యాన్, ఎక్కడ కూడా అవాకులు చెవాకులు పేలరు, చాలా మంచి వ్యక్తి వరకు చెప్పాలంటే. కానీ ఇవాళ తాను మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద ఎందుకు వేటు పడాలని అంటున్నారో తెలియదు. కానీ అది అయితే రుజువు కానివ్వండి. అచ్చం వేముల హత్యకు, మన వేముల రోహిత్ హత్యకు ఆయనే కారణం అని తెలిస్తే జైలుకు పోతారు. అప్పుడు తీసేస్తారు, వద్దన్నా తీసేస్తారు, మీరు అవునన్నా కాదన్నా తీసేస్తారు. కనుక అనవసరంగా బట్టగాల్చి మీదేసి రామచంద్రరావు దీపమనే హక్కు, నైతిక హక్కు వీరికి లేదంటున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం చూసుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ పార్టీ విధానాలకు తప్పుగా మాట్లాడినా, ఏమన్నా క్రిమినల్ చర్యలు చేసినా కూడా చూస్తున్నాం కదా. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజేసింగ్ ను వాళ్ళు బయటకు పంపించారు కదా, రాజీనామా ఆమోదించారు కదా, గతంలో సస్పెండ్ చేశారు కదా. కానీ బీజేపీ తమ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరు అధ్యక్షుడిగా ఉండాలి, ఎవరికి అధ్యక్షుడు ఉండొద్దని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ప్రజాప్రతినిధి పదవి కాదు. దానికి ప్రజాప్రతినిధులు వాడి వెంబడించే ముందు రాష్ట్రపతి దాకా ఎన్నికైన వాళ్ళ మీద మనం మాట్లాడవచ్చు. కానీ బీజేపీ పార్టీ వ్యవహారానికి వస్తే వాళ్ళ అంతర్గత వ్యవహారం అది. అయినా సరే మాట్లాడొద్దని నేను అనట్లేను, మాట్లాడదని అర్థం ఉండాలి కదా అంటున్నాను. దేవుడు ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని గతంలో బాగా విశ్లేషి అంటారు. కనుక పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళ మీద మాట్లాడొద్దని నేను అనను. కానీ సహేతుకమైన విమర్శ ఉండాలి. ఆయన దీపమనే హక్కు కాంగ్రెస్ పార్టీకి కానీ బట్టి విక్రమార్క గారికి లేదంటున్నాడు. ఎస్ రామ్మోహన్ గారు, మరి అణగారిన వర్గాల విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తికి ఇవాళ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారంటూ కూడా విమర్శలు చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. నేను ఏమంటున్నానంటే దానికి రుజువు దొరికి ఆయన శిక్ష పడితే వద్దన్న మనం వాళ్ళే బీజేపీ వాళ్ళు తీసేస్తారు కదా. ఇప్పుడు దాన్ని అనవసరంగా పెద్ద చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఆయన అధ్యక్షుడు కాకపోతే ఆయన ఆరోపణ లేనట్టేనా? ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అయిన కనుక ఆరోపణ చేస్తున్నారు తప్ప బీజేపీ అధ్యక్షుడు కాకపోతే మరి నిన్నటిదాకా ఏం చేసిండ్రు? ఇదే బట్టి విక్రమార్క గారు మరి ఆయన పోటీలో ఉన్నప్పుడు కానీ, ఆయన పేరు వస్తున్నప్పుడు కానీ ఎందుకు అబ్జెక్షన్ చెప్పలే? అందుకని ఏమంటున్నాను, ఒక పదవికి వచ్చిన తర్వాత అబ్జెక్షన్ చెప్పే చెప్తున్నాను స్పష్టంగా. అడ్వకేట్ కూడా చెప్తున్నాను, ఆయన మీద నేరం రుజువు అయితే వద్దన్న ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. మరి ఆ కేసు పెట్టి కానీ ప్రభుత్వం మీరు ఉన్నారు కదా. ఇప్పుడు వేముల రోహిత్ హత్య కేసులో ఆయన ఆత్మహత్య యత్నానికి కారణమైంది ఆయన అంటే మీరు ప్రాసిక్యూట్ చేయండి, చేసి రుజువు చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా వద్దన్న దిగిపోతారు కదా. అనవసరం మాటలు అంటున్నాను నేను.
ఎస్ రామ్మోహన్ గారు, మరి గతంలో ఈ ఘటన గురించి అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక నుంచి ఇట్లాంటి చర్యలు జరగకుండా రాహుల్ గాంధీ సూచనల మేరకు ఏ దళిత విద్యార్థికి కానీ ఆదివాసీ విద్యార్థికి కానీ ఇలా జరగకుండా చూసుకుంటామంటున్నారు. మరోపక్క ఎక్కడో ఒక చోట దళిత ఆదివాసీ విద్యార్థులపై, యువకులపై కావచ్చు, కార్మికులపై కావచ్చు, ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి ఈ సమస్యకు ఒక సరైన పరిష్కారం ఎందుకు లభించడం లేదంటారు? వాడే చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం నుండి 18 నుంచి కాంగ్రెస్ పార్టీ కదా, గతంలో జరిగింది, కేసీఆర్ పట్టించుకోలేదు. మీరేం చేస్తున్నారు మరి? ఏం జరుగుతలేవు. హాస్టల్లో పిల్లలు చచ్చిపోయారు, పిల్లలకి చచ్చిపోయారు, 40-50 మంది పిల్లలు చనిపోయారు. మరి దాని సంగతి అంత ఎస్సీ ఎస్టీ పిల్లలు కదా వాళ్ళందరూ కూడా. అంటే ఒక మాట అనే ముందు మనది ఒకవేళ అడిచిపెడితే 4 వేలు ఇటు వెనుకకుంటాయని మాట గమనిస్తే సమస్య లేదు. నేను పార్టీని వ్యతిరేకిస్తలేను, వాళ్ళ మాటలే అంటున్నాను. మీరు చెప్పిన మాటలతో నేను ఏకీభించాను, మీరు చెప్పిన మాటలతోనే నేను వ్యాఖ్య చేస్తున్నాను. అందుకని వాళ్ళదైతే తోనీతి, వేరే వాళ్ళదే తోనీత చేయండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇక ముందు జరగకుండా చూడండి. రాహుల్ గాంధీ ఆశయాలు మంచి, రాజీవ్ గాంధీ ఆశయాలు ఫలించండి, రాహుల్ గాంధీ ఆలోచనలు ముందుకు తీసుకురండి. ఎవరొద్దంటారు? గతంలో వెంటనే సందర్శించారు కదా మన ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీని. మరి ఇప్పుడు చాలా జరుగుతున్న వాళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అందుకని ఒక ప్రశ్న అవతలికి వేసే ముందు మనం కూడా అసలు ఎందుకు ఇంత పెట్టయిపోయి మాట్లాడుతున్నారో తెలియదు నాకు. వారికి మన బట్టి విక్రమార్క గారు కానీ సమస్య ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనకు స్పందించండి. పాత జరిగిన దాని మీద స్పందిస్తే మరి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. అందుకని ఇవాళ హాస్టల్ విద్యార్థుల మరణానికి కానీ రకరకాలుగా జరిగిన దానికి కానీ మీరు జవాబు చెప్పాల్సింది పోయి, ఇవాళ ఎప్పుడో జరిగిన సంఘటన కూర్చొని ఇవాళ ఆయన రాజీనామా చేయాలి, ఏం రాజీనామా చేయాలి, అప్పుడు అది జరిగింది, ఇప్పుడు జరగకుండా చూస్తామని మంచిది. జరగకుండా చూడండి, జరగకుండా చూస్తే అందరూ మిమ్మల్ని హర్షిస్తారు, ఆశిస్తారు. ఎస్ రామ్మోహన్, మరి చివరిగా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ అటు దళితులపై కావచ్చు, ఇటు ఆదివాసులపై కావచ్చు, ఇటు తక్కువ కులాల వారిపై ఈ దాడులు మాత్రం ఆగడలేదు. అంటే ఇటు ప్రభుత్వాల నిర్లక్ష్యమా, అంటే ఇటు కులాలు అనే చిన్న చూపా, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కులాలు ఏమన్నా లింగ వివక్ష కూడా ఉంది కదా, చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూస్తున్నాం కదా. ఆడవాళ్ళని ఎట్లా అవమానిస్తున్నారు, ఏ మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా. దళితులు పేదల పట్ల కూడా వివక్ష కొనసాగుతుంది, దాంతోపాటు మహిళల పట్ల కూడా లింగ వివక్ష కూడా కొనసాగుతుంది. అంటే వర్ణ వివక్ష, మనకు వర్గ వివక్ష, లింగ వివక్ష కొనసాగుతుంది. ఇది ఎవరైనా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ప్రభుత్వాలు ఉన్నది అందుకే, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాల్సిన ప్రభుత్వాలు ఇందులో విఫలమైతే మొట్టమొదటిగా శాంతి భద్రతలు, రెండోది వివక్ష లేని సమాజం, మూడోది ప్రజాస్వామ్యంగా పరిష్కారం చేసుకోవడం సమస్యలను. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన ధన మాన ప్రాణరక్షణ భాగంగా మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు మనకి ఆర్థిక అభివృద్ధి సాధించే ప్రయత్నం చేయడం, అట్లాగే అన్నార్థులకు అన్నం పెట్టడం, ఇవన్నీ కావాలి కదా. ఏమంటారు అంటే ప్రజలు చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు చేయాల్సిన పని విద్య, ఆరోగ్యము, మనకు ఉపాధి కల్పన, మన స్థానిక ప్రభుత్వాలు మంచిగా, లేకపోతే వ్యవసాయదారులకు లాభసాటి వ్యవసాయం, ఇవి కాదు చేయాల్సింది. ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటూ పోతే నష్టం అవుతుంది. కనుక దళితుల మీద, పేదల మీద, మహిళల మీద ఇలాంటి దాడులు జరిగిన అందరం ఖండించాల్సిందే. దాన్ని ఖండించుడు కాదు, ప్రభుత్వం బాధ్యత, వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత వాళ్ళది కదా. అది చేయకుండా ఎదుటి పార్టీ మీదనో వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం జరిగితే ధ్వంసం ఉంటుంది. మీరు తమలపాకుతో కొడితే ఎదుటివాడు తలుపు చెక్కతో కొడతారు. కనుక ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడడం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ఏం జరగాలి అదే ఆలోచించండి. ఎన్నికలకు రాజకీయాలు జరగాలనుకో మీరు ఎన్నుకోవడం ఎందుకు? మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు మాదే అని అధికార పార్టీ మాట్లాడితే కాదు, వచ్చే ఎన్నికలు మేమే గెలుస్తామని ప్రతిపక్షాలు మాట్లాడతాయి. కనుక మీ మాటలు తోటాలు అవసరం లేదు. ఎన్నికైన ప్రభుత్వమే. మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి అంటాను నేను, కానీ బీజేపీ ప్రధానమంత్రి లేకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనాల్సిన అవసరం లేదు. అందరికీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి కానీ రేవంత్ రెడ్డి అందరికీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి. కనుక అట్లా పోవాల్సింది తప్ప వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుకుంటే ప్రజలు మౌన ప్రేక్షకులు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరి వాళ్ళకి తీర్పు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.